ప్రవీణ్ ప్రకాల బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ లేకపోతే ఏపాల్ గారిని వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తామండి. ప్రతి వాళ్ళు రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. వస్తారో లేదన్నది వాళ్ళ విషయం, మనకు తెలియదు. సార్ ప్రవీణ్ ప్రకాల చనిపోయింది నిర్మాణించే ప్రదేశం, ఆ ప్రదేశంలో ఒక బీర్ బాటిల్ ఒక ఫోన్ సెంటర్ దొరికిందని వాళ్ళు సాక్షిగా చెప్పింది ఎంతవరకు సమంజసం? నేను సాక్ష్యం అని చెప్పానండి మీకు. అది నేను సాక్ష్యం అన్నాను, అది కాదండి, అది నేను సాక్ష్యం అన్నానా? నేను సాక్ష్యం అని చెప్పానా? నేను సాక్ష్యం అని చెప్పానా? ఏమండి సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? అలాగ తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పాను తప్పితే సాక్ష్యం అని చెప్పలేదు. మీరు ఇలాగ 2 దారులు ఉన్నాయి, దారుల్లో ఇలాంటివి ఉన్నాయి, అలా తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పాను, సాక్ష్యం అని చెప్పలేను నేను. సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అనేది ఏంటంటే ఇక్కడ బాడీ ఇక్కడ దొరకగానే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడం, ఐపాడ్లు తీసుకెళ్ళిపోవడం, అది సాక్ష్యం. ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? వాట్ ఈజ్ ది మోటివ్? 16వ తారీఖున అతను యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అతను వాదించకుండా చేయాలన్నది మోటివ్ అయ్యి ఉండొచ్చు. సో దట్ పోస్ట్ మార్టం రిపోర్టు 3 రోజుల్లో ఇవ్వాల్సింది 11వ తారీఖు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినా కానీ 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి పాత వీడియోలు ఏమీ మాకు సంబంధం లేదన్న వీడియోలు ఐజీఎస్పీ పెట్టి మళ్ళీ అయ్యే వీడియోలు పెట్టడం అనుమానానికి దారితీస్తూ ఉంది. ఇవి సాక్ష్యాలు, అంతేగాని నేను వెనకాల నుంచి చూస్తుంది సాక్ష్యం ఎలా అవుతుందండి? ఒక అలాగా ఛాన్స్ ఉంటుందేమో. మిమ్మల్ని కూడా వెళ్ళి చూడమన్నాను, ఇప్పటికీ అక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి చూడమన్నాను. సో దాట్ అది అలాగ రావడానికి ఆస్కారం ఉందేమో అని చూడమన్నాను. దాంట్లోనే వీడియో తీయదు. కనెక్షన్ ఎటైపు నుంచి ఉందన్న చూడండి. ఇక్కడ నుంచి కనెక్షన్ ఎక్కడ దిగితే వస్తుంది, ఇక్కడ దిగితే ఇక్కడ దిగొస్తా బాగా దిగుతాడు. అలాగే రావాలి మీరు అన్నట్టు. లేదు సార్, కార్ దిగుతాం. ఇందాక మనం గ్రౌండ్ వచ్చాం కదా సార్, గ్రౌండ్ వచ్చేస్తుంది చూడండి. ఉందండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉందండి కనెక్షన్. దానికోసం లేదు.
ఇక్కడి నుంచి ఇది లేఅవుట్ కదా, అక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా వచ్చి మెయిన్ స్పేస్ ఏదైనా ఆలోచించడానికి వీలుగా ఫోటో తీసి చూడరు మన చాలా చక్కగా వేశారు అది. ఇక్కడ తీసుకురావాల్సిందా ఇక్కడ తీసుకురావాల్సిందా ఇలా వచ్చి ఈ చీకట్లో వెనక నుంచి తీసుకొచ్చేసాడు బాడీ. వెనక నుంచి తీసుకురావడానికి చాలా అనుకూలంగా చూడండి ఎంతమంది జనం చూస్తున్నారు చూడండి. ఏమో మీరు అందరూ చూడడానికి వచ్చారా? ఎందుకని? మీలాంటి వాళ్ళే నిలబడితే మేము నిలబడటం గొప్ప విశేషమే ఉందండి. ఈ బండి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చి ఇది చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు. ఎన్ని అడుగులు ఉంటుందంటే లోతు 1 2 3 4 5 6 7 6 అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. బండి ఇక్కడ పడిపోయింది. బండి మీద మనిషి పడిపోయాడు. బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద దెబ్బలు తగలవు. అవునా? అవునండి. పక్క తగులుతుంది. చెంప మీద కానీ ఈ చెంప మీద కానీ తగులుతుంది. కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ తగులుతుంది. కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడినెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఎలా తగులుతాయి? ఇలా వచ్చాడు. ఇలా వచ్చి పోని బండి ఇది మీద పడిపోయింది అనుకుందాం. నెత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి? ఈ భుజం కాళ్ళు ఇరుగుతాయి. ముఖం మీద అంతే కదండి? అవునా? అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు. ఆడవాళ్ళు కూడా వచ్చారు, లేడీస్ కూడా వచ్చారు. అందరూ ఇక్కడ పాపోళ్ళు ఉన్నారు. ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి. అసలు చచ్చిపోయేంత లోతు ఏమైనా ఉంది? ఇది చిన్న దెబ్బలు తగులుతాయి అంతే. చిన్న దెబ్బలు పైకి వచ్చేస్తారు. అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు. వాళ్ళందరూ తీరా అక్కడి నుంచి. వాళ్ళందరికీ
ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి. అంటే ఆ పాస్టర్ని చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. అది చెప్పడానికి అక్కడికి వచ్చాను. బండే జారిపోయిందిరా. డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్యూర్ సార్. ఫెయిల్యూర్ కాదు, అది తెలుసు. అవును సార్.